నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పరవాడ కవలేశ్వరరావు. ఏం చేస్తుంటారు? మాది వ్యవసాయం, పొలిటికల్గా అలా చేస్తుంటాం. ప్రజెంట్ 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రాలో. ఏ పార్టీ వస్తుంది అంటారు? 2024లో ఎందుకంటే జగనన్న ప్రభుత్వం చాలా పక్కాగా వచ్చే అవకాశం అయితే అంటే 90 అంటే 100%, 175 మాత్రం పక్కా రావడం. ఎందుకంటే చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. అది నిజ నిర్ధారణ చేసుకోవడం కోసం అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా మనకి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అకౌంట్లు వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూసుకొని నెక్స్ట్ 19 నుంచి 2024 వరకు కూడా అకౌంట్లు చెక్ చేసుకుంటే కనుక ఎవరు చెప్పేది ఏం కాదు, అకౌంట్లో చెప్తుంది అది అభివృద్ధి అనేది ఆ కార్యక్రమాలు అని ఎలా జరిగినది. దాన్ని బట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా 175 మాత్రం పక్కగా కొట్టే అవకాశం ఉంది. దానికి మేము మద్దతు ఇస్తున్నాం. అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి సంక్షేమ పరంగా చూసుకుంటే ఓన్లీ వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు, అలాగే అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏమీ చేయట్లేదు అంటున్నారు. మరి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు 175 వస్తాయని? ఏం చెప్తున్నాం అంటే పార్టీలకు అతీతంగా కులం, మతం, పార్టీ ఏమీ చూడకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయం సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించి చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో అనుకుంటే ఈ దేశంలో మొట్టమొదటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఖచ్చితంగా చెప్పగలను. అందులో ఉన్నటువంటి కూడుగుడ్డ, నెక్స్ట్ వచ్చేసేటంటే మనకి చిన్నపిల్లల్ని అమ్మఒడి పథకం, ఇల్లులు ఇవ్వడం అనేది, ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం చేయవలసినవి అనమాట. అవి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించాలని ఒక దృఢ నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళడంలో ఫుల్ డేర్ చేసి చేస్తున్నారు. కాబట్టి పక్కాగా వస్తారని మేము చెప్పగలుగుతున్నాం. అభివృద్ధి పరంగా చూసుకుంటే అటు రోడ్లు అవ్వచ్చు కానీ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు కానీ చేయలేదు అంటున్నారు కదా, ఇది ఎంతవరకు వస్తాం? ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పడానికైతే ఎవరు సరిపోరు. ఎందుకంటే ఆయన వస్తుండగానే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రేట్ సీఎంగా పేరు పొందారు. నెక్స్ట్ అభివృద్ధి అంటే ఏదో ఒక రోడ్డుని చూసి ఏదో చిన్న కన్నం పడ్డ చూసి భూతార్థంలో పెట్టి చూపిస్తున్నారు తప్ప అదేముందంటే సింపుల్గా ఒక 6 నెలల ఒక 6 నెలల సమయంలోనే ఒక 6,000 కోట్లు పెడితే ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యపరంగాన, పిల్లలు విద్యాపరంగాన డెవలప్ చేస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్లోని, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలోకి వెళ్ళే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి 6 ప్యాక్ అని ఒక పెట్టడం జరిగింది. ఆపోజిట్ ఇప్పుడు నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ఇస్తున్నారో దానికి ఆపోజిట్లో 6 ప్యాక్, రెండాట్లో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? కంపారిజన్ చేసుకుంటే కనుక దీని గురించి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా లోక్సభలో అక్కడ ఆ సభలో కూడా అసెంబ్లీలో కూడా ఏమీ మాట్లాడలేదు. ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్పేసి డబ్బు దుర్వినియోగం అయిపోతుందనే చెప్పారే తప్ప ఈ పథకం బాగోలేదు, ఆ పథకం బాగోలేదు, ఇది బాగోలేదని ఏ రోజు చెప్పలేదు. నెక్స్ట్ ఏ స్టేజ్ల మీద ఏ ప్రైవేట్ మీటింగ్లో కూడా చెప్పలేదు. కానీ నిన్నగాక మొన్న రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు ఈ పథకాలన్నీ అంటే దీనికన్నా నేను ఎక్కువ ఇస్తాను అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే ఈ పథకాలన్నీ మంచివనే కదా, ఒప్పుకున్నారు కదా పక్కగా, దీనికన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నారు. మరి ఇలా చేస్తేనే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అన్న వ్యక్తి నేను దీనికన్నా ఎక్కువ ఇస్తానని అంటున్నాడంటే మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈయన మభ్య పెడుతున్నాడని చెప్పేసి నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ.